ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి ఎడిటర్ నివాసంలో పోలీసుల సోదాపై వేములవాడలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి ఎడిటర్ నివాసంలో పోలీసుల సోదాపై వేములవాడలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించడంపై జర్నలిస్టులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ మాట్లాడుతూ ఎలాంటి వారెంటు లేకుండా పోలీసులు ఓ పత్రికా ఎడిటర్ ఇంటిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులు నిర్వహించడం అప్రజాస్వామికమని అన్నారు. సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు అడుగుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఏపీ ప్రభుత్వం పోలీసుల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రెస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జర్నలిస్టుల పైన దాడులు ప్రతినిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ప్రభుత్వం వైఖరి ప్రభుత్వ పాలసీని అనుకూలంగా రాస్తే ఓకే అని అంటున్నారు. ఏమాత్రం ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపితే కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడడం ఇది కాదు. లోపల పత్రికా స్వేచ్ఛను హరించడం అనేటువంటి సరైనది కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి ప్రతి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఈ ప్రభుత్వాలు కారవేయడం అనేది మంచిది కాదు. ఏపీ ప్రభుత్వం తన ధోరణిని ఇప్పటికైనా మార్చుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పోలీసులు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి నివాసంలోకి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక మీడియా ప్రతినిధి అయినటువంటి ధనంజయ రెడ్డి ఇంటికి అక్రమంగా ప్రవేశించిన తీరు ఇవాళ ప్రజాస్వామ్యానికే అక్కడున్న ప్రభుత్వ పరిపాలన తీరు గొడ్డలు పెట్టి అని మనం చెప్పక తప్పదు. ఈరోజు చూసుకున్నట్టయితే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అక్రమంగా ఒక జర్నలిస్టులకి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చొరబాటు కావడమే కాకుండా అనేక వేధింపులకు గురి చేసిన తీరు జర్నలిస్టుల ఒక ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ హక్కులను కాలరాస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి వైఖరి పట్ల ప్రభుత్వాలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఇలాంటి వైఖరిని ఏపీలో నిన్న జరిగిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఇంటిపై ఏపీ పోలీసులు అక్రమంగా సోదాల పేరుతో వెళ్ళి భయభ్రాంతులు చేసి ఏదో రకంగా ఇరికియాలని కేసులు నమోదు చేస్తున్నారు. రాజకీయాలలో ఏదైనా ఉండాలి కానీ పత్రికలో పనిచేసే యజమాని సిబ్బందిపై, విలేకరులపై రాజకీయ నాయకులు కక్ష ధోరణితో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీ పోలీసులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నాం. నిన్నటి రోజున సాక్షి ఎడిటర్పై ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహించి దాడి చేసిర్రు. ఇది ప్రజాస్వామ్యంగా విరుద్ధంగా జరుగుతుంది. ఒక పత్రికలో పనిచేసే ఒక రిపోర్టర్ కావచ్చు, ఒక ఎడిటర్ కావచ్చు, ఏది కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరించారు. అది ఏదేమైనా కావచ్చు, రాజకీయ పరంగా రాజకీయాలు ఎదుర్కోవాలి తప్ప పత్రికల్లో పనిచేసే వారి పట్ల మీడియాను హరించడం అనేది ఇది ఒక నిన్నటి పోలీసులు వ్యవహరించిన తీరు నిదర్శనం. దీన్ని మేము వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ధోరణి ఉంటే ఏపీ పోలీసులు వారి పద్ధతి మార్చుకొని పత్రికల్లో పనిచేసే ఎడిటర్లు కావచ్చు, రిపోర్టర్ల మీద కక్షాది చర్యలను మానుకోవాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం.